హలో వచ్చేసారా? ఇంకా మొదలెడదామా మన ముచ్చట్లు? ఏంట్రా బాబు ఈ రచ్చరంబోలా అనుకుంటున్నారా? ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ అండి. లోపల ఎక్కడో బాక్సెస్లో ఉన్న ఇయర్ రింగ్స్ అన్నిటిని నేను తీసుకొచ్చేసాను మీకు చూపిద్దామని చెప్పి. అండ్ ఇంకో విషయం, నా వాయిస్ అస్సలు బాగాలేదు, జలుబు చేసింది అందుకని. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నేనైతే కొన్ని ఇయర్ రింగ్స్ కనీసం కవర్స్లో నుంచి బయటకు కూడా తీయలేదండి. అలాంటివే నా దగ్గర చాలా ఉన్నాయి. కనీసం ఒక్కసారి కూడా నేను పెట్టుకోలేదు వాటిని. అండ్ నేను ఇందులో కొన్ని ఇయర్ రింగ్స్ని అయితే పెట్టుకొని మీకు చూపిస్తాను. ఎలా ఉన్నాయో చూడండి, చెప్పండి, నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, నువ్వు ఎలా ఉంటావో చూడాలక్క అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు. సో ఇంకా నేను మీకు కనిపించేద్దామని డిసైడ్ అయ్యాను. సో హాయ్ అండి, నేను మీ భార్గవి. నేను ఎలా ఉంటానో మీకు తెలియకపోవచ్చు, కానీ నా గురించి అయితే మీకు ఐడియా ఉంది కదా. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను తెలుసు. మనకి ఇన్స్టాగ్రామ్లో 2 అకౌంట్స్ ఉన్నాయి కదా. ఏంటంటే ఒకటి సత్యభామ ఫ్యాషన్స్, ఇంకోటి స్మైలీ సెలెక్షన్స్. అండ్ రీసెంట్గా మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం, మన ముచ్చట్లు. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో చాలా సపోర్ట్ చేశారు. సో ప్లీజ్ ఇక్కడ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేయండి. బోలెడు ముచ్చట్లు ఉన్నాయి చెప్పుకోవడానికి. వీడియో అయితే ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా, ల్యాగ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేయండి. చూసారా ఎంత నీట్గా సర్దేశాను? 1 బై 1 అయితే అన్నీ నీట్గా పెట్టేశాను. ఇంకా దగ్గర నుండి అయితే నేను ఇయర్ రింగ్స్ అన్నీ చూపించేస్తాను చూడండి. ఇవైతే భలే ఉంటాయి ఇయర్ రింగ్స్. అంటే ఇవి నార్మల్గా స్టోనే, కాకపోతే ఆ స్టోన్ కూడా మల్టీ కలర్లో షైన్ అవుతుంది అనమాట. నేను వేరేగా లైట్ ఎఫెక్ట్స్ అట్లా ఏం పెట్టలేదు, నార్మల్గా లైట్ వేసి వీడియో తీస్తున్నాను అంతే. అవి ఎంత గ్లేజ్ అవుతున్నాయో చూడండి. భలే ఇష్టం నాకు ఇయర్ రింగ్స్ అంటే. నైట్ టైం అయితే సూపర్ ఉంటాయి, పెట్టుకుంటే మంచిగా గ్లేజ్ అవుతాయి. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయా. నేను ఈ ఇయర్ రింగ్స్లో ఏవైనా పేర్స్ మీకు ఫ్రీగా పంపిద్దామని అనుకుంటున్నాను. నిజమేనండి, ఫ్రీగానే పంపిస్తాను. మీకు ఈ ఇయర్ రింగ్ పేర్స్లో ఏది నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీకు నచ్చిన ఇయర్ రింగ్ పేరు ఏదో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి అంతే. నేనైతే ఒక 5 మెంబర్స్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి వాళ్ళకైతే ఫ్రీ గిఫ్ట్స్ లాగా నా ఇయర్ రింగ్స్ని పంపించేద్దాం అనుకుంటున్నాను. లేదంటే మీకు నచ్చిన ఇయర్ రింగ్ పేరు ఏదో దాని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి, నేను అదే పేరు మీకు పంపించేస్తా. ఇవన్నీ కూడా నక్షి పాలిష్లో వచ్చే ఇయర్ రింగ్స్ అండి. ఇప్పుడు బాగా నక్షి మీకు ఐడియా ఉండొచ్చు. అంటే గోల్డ్లా ఉంటాయి అన్నమాట, రోల్ గోల్డే కానీ గోల్డ్ లుక్లో ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్, భలే ఉన్నాయి కదా. ఇవి గోల్డా రోల్ గోల్డా కనిపెట్టడం చాలా కష్టం అనమాట. అలాంటివి ఇవి నా అవుట్ఫిట్స్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఆక్సిడైజ్డ్లో, నక్షి ఫినిషింగ్లో, వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్, రకరకాలుగా ఏది నచ్చితే కంటికి నచ్చిందా కొనేయడమే. అట్లా కొనేసుకున్నాను అనమాట. కొనేది ఎక్కువ, వాడేది తక్కువ. సరే నేను 1 బై 1 పెట్టుకొని ఇయర్ రింగ్స్ మీకు చూపించేస్తా, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను నక్షి ఫినిషింగ్ అని చెప్పాను కదా, గ్రీన్ కలర్లో పూసలు హ్యాంగ్ అవుతూ వచ్చాయి, బాగుంటాయి ఇయర్ రింగ్స్. సో నేను మీకైతే ఇప్పుడు పెట్టుకొని చూపించేస్తా చూడండి. ఉన్న ఇయర్ రింగ్స్ అన్నిటినీ పెట్టుకోవడం కష్టంలే, కానీ కొన్ని సెలెక్టెడ్గా నాకు నచ్చినవేవో కొన్ని తీసుకొని అవి మీకు పెట్టుకొని చూపిస్తా. ఎలా ఉన్నాయో నాకు చెప్పండి, ఓకేనా? ఇవి రియల్ మిర్రర్స్తో వచ్చే ఇయర్ రింగ్స్ అనమాట. వెయిట్ కూడా కొంచెం ఉంటాయి, మరీ లైట్ వెయిట్గా అయితే ఉండవు. ఇవి కూడా భలే ఉంటాయి. అంటే మనకి క్రీమ్ కలర్ అవుట్ఫిట్ కానీ, వైట్ కలర్ అవుట్ఫిట్ కానీ, దాని మీదకి నైట్ టైం ఫంక్షన్స్కి, పార్టీస్కి అట్లా అయితే చాలా బాగుంటాయి. వెస్ట్రన్ లాగా ఉంటుంది, ట్రెడిషనల్ లాగా కూడా ఉంటుందన్నమాట. పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి కదా. నాకైతే బాగా ఇష్టం. ఇవి ఒక 2-3 టైమ్స్ ఏమో పెట్టుకున్నాను అంతే, అంతకు మించి ఎక్కువ పెట్టలేదు వీటిని. ఓకే, ఇంకేంటి మరి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం. బుట్టలు ట్రై చేద్దాం, ఓకేనా? సో ఇవైతే వైన్ కలర్ బుట్టలు. యాక్చువల్లీ నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ మీదకి మ్యాచ్ అవ్వాలని, ఆ టాప్ మీదకి మ్యాచ్ అవ్వాలని ఆ మ్యాచింగ్లోనే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజులో వస్తాయి బుట్టలు. ఇవి కూడా కొంచెం వెయిట్ ఉంటాయి, లైట్ వెయిట్ ఏం కాదు. పెట్టుకుంటే బాగున్నాయి కదా, డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. నాకైతే భలే నచ్చాయి. ఇవైతే నక్షి ఫినిషింగ్లో ఇయర్ రింగ్స్. నేను మీకు ఇందాక చెప్పాను కదా, గోల్డ్ లానే ఉంటాయి కానీ గోల్డ్ కాదు. సో గోల్డ్ కొనాలంటే మన ఆస్తులు అమ్ముకోవాల్సిన అంత పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. సో గోల్డ్ మనమంతా మన వల్ల కాదు కాబట్టి, ప్రతిసారి గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకొని ఏదో మన చిన్న చిన్న ఆనందాలని ఇలా చూస్తూ సంతోషించడమే. సో ఇవి కూడా బాగున్నాయి.
ఇవి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్లో ఉండే ఇయర్ రింగ్స్. ఇవి కూడా చాలా బాగుంటాయి, నాకు భలే ఇష్టం. కానీ ఇవి రియల్గానే ఎక్కువ బాగున్నాయి, వీడియోలో ఎందుకు అంత బాగా అనిపించట్లేదు. రియల్గా ఇంకా సూపర్ ఉంటాయి. ఇవి నేను నా దగ్గర పిస్తా గ్రీన్ కలర్లో ఒక డ్రెస్ ఉంటే దానికి మ్యాచింగ్గా తీసుకున్నాను అనమాట. ఇవి జనరల్గా టాప్స్ మీదకి, జీన్సెస్ మీదకి, స్కర్ట్స్ మీదకి అట్లా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇయర్ రింగ్స్ బుట్టలే 3 స్టెప్స్లో వచ్చే బుట్టలు అనమాట. ఇవి సీజర్ స్టోనే వస్తుంది, 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగే సీజర్ స్టోన్ వస్తుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి, పెట్టుకుంటే కూడా బాగున్నాయి కదా. ఇంకా ఇవైతే రియల్ మిర్రర్తో వచ్చే ఇయర్ రింగ్స్, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. నేను జనరల్గా పెద్ద సైజు, ఇంత పెద్ద సైజు ప్రిఫర్ చేయను. ఇప్పటి వరకు ఒకసారి కూడా ఇయర్ రింగ్ నేను అసలు పెట్టుకోలేదు. ఇప్పుడు ఈ వీడియో ముందు పెట్టుకున్నాను అంతే. ఇప్పటి వరకు ఒకసారి కూడా పెట్టుకొని నేను బయటికి వెళ్ళలేదు. ఎందుకో నాకు చాలా పెద్దగా ఉన్నాయేమో అనిపిస్తుంది, అలవాటు లేదు నాకు. జనరల్గా చిన్నవే పెట్టుకుంటాను ఎక్కువ. సో ఇవి కూడా బాగున్నాయి కదా, నాకు ఇవి కూడా నచ్చాయి. పెట్టుకున్న ప్రతిదీ నచ్చుతుంది. అసలు నేను నచ్చే కదా కొనుక్కున్నాను, మరి నచ్చకుండా ఎట్లా ఉంటాయి. సో అందుకని అన్నీ బాగున్నాయనే చెప్తున్నా, ఎందుకంటే నాకు అన్నీ నిజంగానే నచ్చాయి కాబట్టి. సో ఇవన్నీ నా కలెక్షన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి, ఇవి యాంటిక్ ఫినిషింగ్లో వచ్చే బుట్టలు. ఇవి నేను తీసుకొని ఆల్మోస్ట్ 2 or 3 years అవుతుందేమో, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఇవి నేను ఒక 2 times పెట్టుకొని ఉంటా అంతే. ఇయర్కి 1 time అనుకోండి, 2 years అవుతుంది, 2 times పెట్టుకున్నా. అది మరి ఏం చేస్తాం, ఇంకా చూస్తేనేమో కొనేదాకా మనశ్శాంతిగా ఉండదు. కొనేసుకుంటాం, తెచ్చేసుకుంటాం, ఇంకా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇవి వచ్చేసి మల్టీ కలర్లో షైన్ అయ్యే స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి పెట్టుకోవాలి, నాకు ఆల్రెడీ చెవులు నొప్పి వచ్చేస్తున్నాయి ఇన్నిసార్లు ఇవన్నీ మార్చి మార్చి ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటే. ఇష్టంతో చేసినప్పుడు ఏది కష్టంగా అనిపించదు, బట్ ఏదైనా సరే మన శక్తికి మించి చేయలేం కదా. సో ఇదైతే ఎనఫ్ నాకు. ఇంకా నేను బయట షాపింగ్కి వెళ్తే ఫస్ట్ చూసేది ఇయర్ రింగ్సే. ఇయర్ రింగ్స్ ఏమైనా నచ్చాయంటే తెచ్చేసుకుంటా, అంత పిచ్చి నాకు. ఇలా ఎప్పుడంటే అప్పుడు తెచ్చేసుకోవడం, లోపల పడేసుకోవడం అంతే. పెట్టుకుంటానో లేదో తర్వాత సంగతి. ఇంకా లోపల ఎక్కడెక్కడో దాచిన నా ఇయర్ రింగ్స్ మొత్తాన్ని నీట్గా 1 by 1 పెట్టి వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. నాకు తెలిసి ఇవే కాదు, ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఆల్మోస్ట్ ఇంకో 20-30 pairs ఏమో ఉంటాయి పక్కాగా. నాకు ఇంకా దొరకలేదు, ఎక్కడ పెట్టానో చూడాలి. చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకొక 20 pairs 30 pairs అట్లా ఉంటాయి పక్కాగా. ఒకసారి చూడండి, ఈ చెత్త మొత్తం ఇట్లా చుట్టూతో పెట్టుకున్న, ఎక్కడెక్కడో ఉన్న కవర్స్లో నుంచి, బాక్సెస్లో నుంచి ఉన్న ఇయర్ రింగ్స్ మొత్తం అన్నీ తీసుకొచ్చి ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టాను అనమాట. ఇవే కాకుండా ఇంకా ఉంటాయి. సరే అవైతే ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇంకా నేను చేసిన పనికి ఇప్పుడు ఏం చేయాలి, అన్నీ 1 by 1 బాక్సెస్లో పెట్టుకోవాలి కదా. ఏం చూస్తారా ఏం చేస్తున్నాను, చూసేయండి. అన్నీ ఒక దగ్గర తెచ్చుకున్నా. సో ఇప్పుడైతే 1 by 1 అన్నీ ఎక్కడి నుంచి తీసానో అక్కడ పెట్టేయాలి, లైన్గా సర్దేసుకోవాలి. సో అదే పనిలో ఉన్నా. ఇంకా అన్నీ ఇట్లా సర్దుతుంటే మా హస్బెండ్ వచ్చారు, ఇంకా ఇట్లా వీడియో తీస్తున్నారు. ఏంటే అసలు ఇయర్ రింగ్స్ గోలా, ఎప్పుడు తీసుకున్నావు, నాకు అసలు కూడా తెలియదు అంటున్నారు. ఆయనకి చెప్పకుండా నేనేం తీసుకోను, కాకపోతే సింగిల్ పెయిర్ తీసుకున్నప్పుడు చూస్తారు, కానీ అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. తను ఇన్ని ఉన్నాయని యాక్చువల్గా ఆయనకి తెలీదు, ఇంతకంటే ఇంకా ఎక్కువ లోపల ఉన్నాయని ఆ విషయం తెలీదు. నేను ఇంతకీ ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు టైము 8 అయింది, నేను టీవీ చూస్తున్నా, సీరియల్ పెట్టుకున్నా. ఏం సీరియల్ చూస్తున్నానో గెస్ట్ చేసి చెప్పగలరా? కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చెప్తారో. నేను జనరల్గా సీరియల్స్ చూడను, కాకపోతే ఎప్పుడైనా 10 daysకి ఒకసారి జస్ట్ అట్లా అప్డేట్స్ ఫాలో అవుతా అనమాట, అంతే. ఇవన్నీ అయితే నేను స్లోగా సర్దేసుకుంటాలే కానీ. సో ఫైనల్లీ వీడియో అయితే ఎండ్కి వచ్చేసింది. మీకైతే వీడియో నచ్చింది కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఓకే, అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా ప్లీజ్. సరే, కానీ ఇంకేదో చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు కాదులే, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫ్రీ గిఫ్ట్స్ మ్యాటర్ అయితే గుర్తుంది కదా. సో ఇంతేనండి నా ఇయర్ రింగ్స్ ముచ్చట్లు. ఇక్కడ వరకు వచ్చి వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.